వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఒక వీడియోలో ప్రభుత్వం తెలియజేసిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ప్యాకెట్ ఫుడ్లో పామ్ ఆయిల్ అంటే మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, బయట ఎటువంటి ప్యాకింగ్లో ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారో మనం చూడం కదా, కళ్ళతో చూడం కదా. మరి అటువంటి ఆయిల్స్ అనేది మనం తింటే ఎంత అనారోగ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మరి ఇందులో భాగంగా ప్రభుత్వం దీనిపై సంచలన ప్రకటన అయితే చేసింది. ఇకపై నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా అలా మీరు అనారోగ్యం సంబంధించిన కొన్ని ప్యాకింగ్ చేసిన వస్తువులను కొనుక్కొని తినడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అటువంటి భయం లేకుండా ఒక ముఖ్య ప్రకటన అయితే చేసిందనమాట. మరి ఈ యొక్క ప్యాకెట్ ఫుడ్లో పామ్ ఆయిల్ అనేది ఉండడం వల్ల వాడకంపై ఇటీవల సోషల్ మీడియాలో పలు సందేహాలు అదేవిధంగా ప్రచారాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. FSSAI మరి ఏదైతే ఉందో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సంస్థ మరి కీలక వివరణ ఇచ్చిందనమాట. పామ్ ఆయిల్ను పూర్తిగా నిషేధించలేదని, కానీ ప్యాకెట్ ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో మనం తీసుకునే ఫుడ్లో మరి వారు ఏ నూనె వాడుతున్నారో ఖచ్చితంగా అది లేబుల్పై స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరి అని తెలిపిందనమాట. దీంతో వినియోగదారులు తాము ఏదైతే కొనుగోలు చేసే ఆహారాలు ఉంటాయో ఒక ఆహారంలో ఏ రకం నూనె ఉపయోగించారో సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక FSSAI తెలిపిన ప్రకారం పామ్ ఆయిల్ భారతదేశంలో అనేక బిస్కెట్లు, స్నాక్స్, బేకరీ మరియు ఉత్పత్తులకు సంబంధించిన మరి ఇన్స్టెంట్ ఫుడ్స్ వంటి ప్యాకింగ్లు కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క ప్యాకేజ్ ఆహార పదార్థాలు తయారీలో అనుమతించిన పరిమితుల్లో ఉపయోగిస్తున్నారు. అయితే తయారీ సంస్థలు ఆ విషయాన్ని దాచిపెట్టకుండా లేబుల్పై స్పష్టంగా మాత్రం ఖచ్చితంగా పేర్కొనాల్సిందే అంటూ ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగింది. మరి ఎవరైతే చాలామంది మరి ఇది కనుక తేడా కొడితే ఖచ్చితంగా వాటి ఆహారాలు అనేది బంద్ కావడం జరుగుతుంది. ఎవరైనా ఇలా ప్యాకింగ్లు చేసుకుంటూ ఏ ఆయిల్ వాడుతున్నారో కనుక చెప్పకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్స్ వల్ల ఇప్పటికీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ క్యాన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఇతర హెల్త్ ఇష్యూస్ ఏదైనా కానివ్వండి, ఇది కేవలం ఆయిల్ నుంచి ఎక్కువగా మనకి ప్రజలపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆయిల్ ప్యాకెట్లు కానివ్వండి, మన ఇంట్లో తీసుకున్న ఆహారంతో పోలిస్తే బయట ఆహారాలు కాస్త భయపడతా ఉంటాం తీసుకునేందుకు. ఇది ముఖ్యమైన కారణం అది ఆయిల్ మాత్రమే అనుకుని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క పదార్థాలు ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం కూడా తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే పామ్ ఆయిల్ ఉన్న ప్రతి ఆహార పదార్థ ఆరోగ్యానికి హానికరమని చెప్పడం సరైనదని కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ఈ యొక్క పామ్ ఆయిల్ వాడడం వల్ల ఖచ్చితంగా అనారోగ్యం ఖచ్చితంగా వచ్చేస్తుంది అని అనుకోవడంలో కూడా అపోహ అయితే ఉంటుంది. ఏదైతే ఈ యొక్క ఆయిల్ ఉంటుందో రిపీటెడ్గా మరిగించడం వల్ల కానివ్వండి, లేకపోతే సరైన రీతిలో ప్యాకింగ్లో మనకి ఎక్కువ కాలం పట్టడం కానివ్వండి, సో ఎక్స్పైరీ డేట్లు చూసుకోకుండా కొనడం కానివ్వండి, వీటి వల్ల మరింత హాని అనేది పెరుగుతుంది. అంతే తప్ప తినడం వల్ల వెంటనే హాని అయితే జరిగిపోదు. ఖచ్చితంగా అది సరైన రీతిలో ఉండాలి. అది కూడా లిమిటేషన్ అనేది ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇటువంటి ఆహారాలు బయట కొనుక్కొని తినకూడదు. ఎందుకంటే ఆ యొక్క ఆయిల్ సంగతి తెలిసిందే కదా. ఆయిల్ పద్ధతి క్రమంగా లేని పక్షంలో అంటే మనం వండే తీరు బాగోకపోయినా లేకపోతే ఎక్కువగా స్టోర్ అయిన ప్యాకెట్స్లో ఉంచేసినా మనకి అది కొంచెం హానికరంగా మారుతుంది. ఆహారం ఆరోగ్యంపై చూపే ప్రభావం మొత్తం కూడా ఆహారపు అలవాట్లు, పరిమాణం, పోషక విలువైన మరి ఏదైతే తీసుకుంటున్న ఆహారంలో ఐరన్, కాల్షియము, మరి అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే B విటమిన్స్, ఇటువంటి C విటమిన్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా మనం తీసుకుంటున్నామా లేదా, కొద్ది మోతాదులోనైనా సరే ఇవన్నీ ఉండేలా తీసుకుంటున్నామా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా గమనించాలంటూ ఈ యొక్క సంస్థలు అయితే పేర్కొంటున్నాయి.